16వ వచనం చూసినట్లయితే, అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇజ్రాయేలులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలను. ఇజ్రాయేలులో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికిన గనక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందము. ఇప్పుడు ఎప్పుడైతే మోషే వీళ్ళని గద్దించాడో అప్పుడు వెంటనే ఈ రూబేనీయులు గాదీయులు అంటున్నారు, అయ్యా అది కాదయ్యా సంగతి. ఎందుకంటే మాతో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, ముసలోళ్ళు ఉన్నారు. యుద్ధానికి మేము వస్తాం, వీళ్ళందరూ ఎందుకయ్యా? వీళ్ళందరూ యుద్ధానికి ఎందుకు చెప్పండి? ఇంతమందిని తీసుకొని పోయి ఆ యుద్ధాలతో పాటు అక్కడ ఉండి మళ్ళీ చివరికి రావాల్సింది ఇక్కడే కదా మరి మేము. కాబట్టి ఏమని చెప్తూ ఉన్నారు? మా మందల కొరకు దొడ్లు, మా పిల్లల కొరకు మేము ఇక్కడ ఇండ్లు పురాలను మరి మేము కట్టుకుంటాము. మేము ఇజ్రాయిలీలలో వారితో కూడా వచ్చి వారి వారి స్వాస్థ్యాన్ని పొందుకునే వరకు, వారికి ఇండ్లు కట్టించే వరకు మేము కూడా మీతో పాటు యుద్ధానికి సిద్ధపడి వస్తాము. అయితే మా పిల్లలు ఇక్కడ వీరిని వదిలిపెట్టి వస్తున్నాం కాబట్టి మరి వీరు క్షేమంగా ఉండాలి అంటే వీరు కూడా ప్రాకారము గల పట్టణాలలో ఉండాలి కదా. కాబట్టి వీరి కొరకు మరి ఆ యొక్క ప్రాకారం గల పురాలలో వీరిని ఇక్కడ విడిచిపెడదాం. అక్కడికి వస్తే మరి వాళ్ళు ఏమవుతారో తెలియదు. ఎందుకంటే 40 ఏళ్ళు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. ఇప్పటికైనా మా భార్యలని, మా పిల్లలని, ఆ ముసలోళ్ళని, మందలని ఇక్కడ విడిచిపెట్టి మేము వస్తాం యుద్ధానికి మీతోటి అని ఇజ్రాయేలులో ప్రతివాడు తన తన స్వాస్థ్యమును పొందే వరకు మేము మళ్ళీ మా ఇంటి గడప దొక్కం. వీళ్ళని విడిచిపెట్టి మేము వస్తాం యుద్ధానికి, అందరితో పాటు కలిసి యుద్ధము చేస్తాం. అందరికీ స్వాస్థ్యాలు పంచిపెట్టిన తరువాతనే చివరిలో మేము వస్తాం. మధ్యలో నా భార్య దగ్గరికి పోయేస్తా, నా కొడుకుని చూసొస్తా, నా కూతుర్ని చూసొస్తా అని మధ్యలో మళ్ళీ మేము వెనక్కి రాము. ప్రయాణం యుద్ధం అయిపోయేదాకా అందరి స్వాస్థ్యాలు పొందుకునే వరకు మేము మీతోటే ఉంటాము అని అక్కడ రూబేనీయులు గాదీయులు అంటున్నారు. అయితే ఇప్పుడు తూర్పు దిక్కున యువతల మాకు ఈ స్థలం కావాలని మేము అడిగాం కదా. ఇప్పుడు యోర్దాను అవతల వాళ్ళకిచ్చే ఆ స్వాస్థ్యంలో మాకు స్వాస్థ్యం వద్దు, కానీ వచ్చి మీ పక్షంగా యుద్ధము చేస్తాం. మీ పక్షంగా యుద్ధం అయితే మరి మేము చేస్తాము, కానీ ఆ స్వాస్థ్యం అయితే మరి మాకు వద్దు అని ఎప్పుడైతే రూబేనీయులు గాదీయులు మోషేతో చెప్పారో అప్పుడు మోషే వారితో అంటున్నారు, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదురు తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధుల యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇజ్రాయేలు దృష్టికి నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యం అవుతుంది. మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారవుదురు గనక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని తెలుసుకొనుడి. ఏమని చెప్తున్నారు? మోషే అంటున్నాడు. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పారు. మీరు ఏం చెప్పారు? మా భార్య పిల్లల్ని మందల్ని ఇక్కడ విడిచిపెట్టి మేము యుద్ధానికి వస్తాము, యుద్ధము జరిగి స్వాస్థ్యం అందరు పొందుకునే వరకు మేము మా ఇండ్లకి రాము, తిరిగి వెళ్ళము అని మాట ఇచ్చారు కదా. ఇదే మాట మీద నిలబడండి. మాట అంటే మనం ఏమనుకున్నాం? బాండ్ పేపర్ రాసిచ్చినట్టే, ఒక ప్రమాణ పత్రాన్ని రాసిచ్చినట్లే. కాబట్టి ఈ మాట మీద మీరు నిలబడాలి. ఈ మాట మీద మరి మీరు నిలబడి యుద్ధానికి సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టే వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధిలో యోర్దానికి అవతలికి వెళ్ళి దేవుని సన్నిధిలో జయింపబడిన తర్వాత మీరు మళ్ళీ మీ ఇళ్ళకి వచ్చినట్లయితే మీరు దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉంటారు. ఎందుకు? మాటిచ్చారు కదా. ఒకవేళ మీరు మాటిచ్చి సగంలో వెనక్కి వచ్చినా లేకపోతే యుద్ధానికి రాకపోయినా మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అంటే అక్కడ కింద చూడండి, మీ పాప ఫలము మీకు లభించును. అంటే మనం ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోతే అది పాపం. ఏం చెప్పండి? మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోతే అది పాపము. ఆ పాపము యొక్క ఫలాన్ని మీరు అనుభవించాల్సిందే. ఆ పాపం యొక్క ఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పినప్పుడు
మీరు మీ పిల్లల కొరకు పురములు, మీ మందల కొరకు దొడ్లు కట్టుకొని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయుడని మోషే చెప్పాడు. అప్పుడు రూబేనీయులు, గాదీయులు కూడా ఏమన్నారు? అయ్యా, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేస్తామయ్యా. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు ఇక్కడ గిలాదు పురాలలో ఉంటాయి. అయితే నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడు మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి మేము వస్తాం. అది మేము మాట ఇచ్చామయ్యా, తప్పకుండా ఆ మాట చొప్పున మరి మేము చేస్తాము అని చెప్పినట్టుగా మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఒక నచ్చిన ప్రదేశాన్ని వాళ్ళు తీసుకున్నారు, కోరుకున్నారు అంటే దీవెన పొందిన తర్వాత ఆ దీవెన ఇంకా ఏమంటారు చూడండి. కొన్నిసార్లు సంఘంలో మనం అన్ని సమస్యల కొరకు ప్రార్థన చేస్తుంటాం కదండి, అందరి గురించి ప్రార్థన చేస్తుంటాం. కొన్నిసార్లు కొద్దిమందికి మొదటగా వారి ప్రార్థనకు జవాబు ఇవ్వవచ్చు, కొద్దిమందికి ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు కదా. అక్కడ శరీర సంబంధమైన పోరాటము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమని చెప్పాను నేను? ఆత్మ సంబంధమైన పోరాటం. ఇప్పుడు మనం చేయాల్సింది ఆత్మ సంబంధమైన పోరాటం. ఇప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థనలకి మీకు సమస్యలతో వచ్చారు, మీ సమస్య తీరిపోయింది, అమ్మయ్య గొప్ప జయం కలిగింది, ఇంకా మీ కుటుంబం హాయిగా ఉంది. మీరేమంటారు? నా ప్రార్థనకు జవాబు వచ్చింది, ఇక నేను రాను ప్రార్థనకి. నా ప్రార్థనకు జవాబు వచ్చింది, నా కష్టం తీరిపోయింది, నా రోగం తగ్గిపోయింది, నా అప్పులు తీరిపోయినాయి, అన్నీ బాగున్నాయి, ఇంకా నేను రాను, మీ ప్రార్థన మీరు చేసుకోండి. అంతేనా? ఇప్పుడు గిలాదీయులు, గాదీయులు చేసింది ఆత్మ సంబంధమైన పోరాటం. అది మోషేకి నచ్చలేదు, యేసు ప్రభు కూడా అది చెప్పడం లేదు. ఏమంటున్నారు? అందరూ కలిసి పోరాడాలి. ఏం చేయాలి చెప్పండి? అందరూ కలిసి పోరాడాలి. ఒకవేళ నీకు స్వాస్థ్యం వచ్చింది, ఆ దీవెని నీ కుటుంబం అనుభవిస్తుంది, వాళ్ళు సంతోషంగా ఉండని ఒక చోట. కానీ నువ్వు వచ్చి ఏం చేయాలి? మిగిలిన వారికి జయం పొందుకునే వరకు, మిగిలిన వారి ప్రార్థనలు కూడా దేవుడు వినే వరకు వారితో కలిసి యుద్ధం చేయాలి, వారితో కలిసి ప్రార్థన చేయాలి, వారితో కలిసి పోరాడాలి కదండి. వారితో కలిసి పోరాడాల్సిందే చివరి వరకు, వారి స్వాస్థ్యం పొందుకునే వరకు. అంటే మనం ఏ ఏ విషయాల గురించి అయితే మరి మనం మొరపెడుతున్నామో, ఇప్పుడు మనం పోరాడాల్సింది ఎవరి మీద అనుకున్నాం? అక్కడ కనాను దేశానికి వెళితే అక్కడ జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ జాతులన్నీ కూడా మన శరీర కార్యాలకి, మన లోకానికి, అపవాదికి గుర్తులుగా ఉంటారు. అందులో ఇప్పుడు ఏ సమస్యలతో, ఏ విషయంలో ఒక్కొక్కరు బలహీనులుగా ఉన్నారో, కేవలం భూ సంబంధమైన అవసరాలే కాదు, ఎవరెవరు ఏ ఆత్మీయ విషయాలలో బలహీనులుగా ఉన్నారో, వారు పరలోకం అనే స్వాస్థ్యం పొందుకోవడానికి వారికి ఏది అడ్డంగా ఉందో దాని కొరకు, అందరి కొరకు మనం ప్రార్థనలు చేసుకోవాలి. అంతేనా? ఇక్కడ వాళ్ళు పరలోక స్వాస్థ్యం ఇప్పుడు మనం పొందుకునేది ఏంటి చెప్పండి? భూమి మీద స్వాస్థ్యం వస్తుంది, అనుభవిస్తాం. కానీ పరలోక స్వాస్థ్యం కొరకు ఆటంకంగా ఉన్న వాటి కొరకు మనం యుద్ధం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే మరి పరలోకానికి వెళ్ళాం కదా. మరి మనము శరీర సంబంధమైన సుఖాలైతే అనుభవిస్తాం, కానీ మరి పరలోకానికైతే మరి మనము వెళ్ళలేము. కాబట్టి ఎవరెవరిలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతను బట్టి మనం ఏం చేయాలి? కత్తి వాళ్ళు దించినప్పుడు మనం వెళ్ళి వారి పక్షంగా యుద్ధం చేయాలి. అందుకనే యాకోబు పత్రికలో అంటాడు, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోనండి, ఒకరి కొరకు వాళ్ళు ప్రార్థన చేయండి. అది చచ్చిపోయే వరకు మనం చేయాల్సిందే. ఇంకా మేము చేసి ఉన్నామంటే కూడా కుదరదు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? పరలోకం అనే స్వాస్థ్యం పొందుకునే వరకు మనం ఈ పోరాటం చేయాల్సిందే. ఒకరి కొరకు ఒకరము మరి మనము ప్రార్థన చేసుకోవాలి, ఒకరి పాపాల గురించి మరి మనము ఒకరం ఒప్పుకునే వారిగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి, 10:24. 1 కొరింథీ ఎంతసేపు చూడండి, ఎవరును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు నేను ఏ మేలు చేయాలి, వాడికి ఏ మేలు చేస్తే నాకు చేతనైన మేలు నేను ఏం చేయాలి, ఎదుటి వారి కొరకు మేలు చూసుకోవాలి. మనం ఎంతసేపు భూ సంబంధమైన మేలు చూసుకుంటాం, అవునా? ఒక మేలు పరలోకానికి వెళ్ళే యాత్రలో కొద్దిమంది కొన్ని అలవాట్లను జయించలేరు, కానీ మిగిలిన వారందరూ కలిసి అయ్యా వారు ఆ అలవాటును జయించలేకపోతున్నారు, ఆ బలహీనతను జయించలేకపోతున్నారు, ఆ యొక్క పరలోక యాత్రలో వారు వెనకబడిపోతున్నారు, వారిని ముందుకు నడిపే విధంగా ఆ అలవాట్లపైన జయమును కలిగే విధంగా నిజంగా మనం ప్రార్థన చేస్తే అది ఎంత మేలండి వారి ఆత్మీయ జీవితానికి, అవునా? వారి ఆరోగ్యం కొరకు ఎంతో దుఃఖపడి ప్రార్థన చేస్తాం, వాళ్ళ అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం,
కానీ వారి బలహీనతల కొరకు కూడా మరి మనం ప్రార్థన చేస్తే వాళ్ళని పురికొల్పి మనతో పాటు లాక్కొని పరలోకానికి వెళ్ళిపోయిన వారం అవుతాం. మనం కింద పడి బలహీన పడిపోయిన వారిని బలపరిచి తీసుకుని వెళ్ళిన వారం అవుతాం. అందుకనే ఎదుటి వారికి నేను ఏ మేలు చేయాలి ఆలోచించుకోవాలి. సంఘంలో ఎవరికి నేను ఏ రకమైన మేలు చేసేదానిగా ఉన్నాను. సరే, భూ సంబంధమైన మేలు చేయాలి, అది కూడా ఒక రకమైన వంతు. కానీ వీరి యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? వారికి ఎంతసేపు మనం ఏం చేస్తాం, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగానే చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి? వారు ఏ బలహీనతలతో అయితే ఉన్నారో ఆ బలహీనతల పైన జయము కలుగునట్లు మీరు కత్తులు పట్టుకోండి. మనము కత్తులు పట్టుకొని వారి పక్షముగా మనం పోరాడాలి. ఏం చేయాలి? వారి పక్షముగా. అందుకనే రోమాలో కూడా అంటాడు, పరస్పర క్షేమాభివృద్ధి కలగాల. ఏం చేయాలి చెప్పండి? పరస్పర క్షేమాభివృద్ధి కలిగిన వాటినే ఆసక్తితో చేయండి. ఆసక్తితో చేయండి. ఎక్కడ ఉంటుంది అది? రోమా 19లో ఉంటుంది చూడండి. రోమా 14:19 చదవండి. కామా ఉంది కదా, అక్కడ ఆగాలి. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగ చేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి. మనకి ఏంటి ఆసక్తి? మనం దేన్ని ఆసక్తితో చేస్తాం చెప్పండి? పరస్పర క్షేమాభివృద్ధి. నా ప్రార్థన వల్ల మీ ఆత్మీయ జీవితానికి మేలవ్వాలి, మీ ప్రార్థనల వల్ల నా ఆత్మీయ జీవితానికి మేలవ్వాలి. ఆత్మ సంబంధమైన మేలులు, భూ సంబంధమైన మేలుల కొరకు చేస్తున్నాం, తప్పు కాదు, రైట్. బట్ ఆత్మ సంబంధమైన మేలులు, పరస్పర క్షేమాభివృద్ధి సంఘములో ఉండాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మేము బాగానే ఉన్నాం, మాకు సమస్యలు లేవు అని ఇంట్లో కూర్చోకూడదు. అక్కడ రూబేనీయులు గాదీయులు చేసిన పనదే. మాకు దీవెన వచ్చేసింది, మాకు స్వాస్థ్యం వచ్చేసింది, ఇంకా మేము రాము, మేము ఆ యోర్దాను దాటము అనేసరికి మోషే కోపం వచ్చి అంత ఘనం గద్దించాడు. మేము పితరులు చేసింది కూడా అదే పనయ్యా, మీరు ఆ పని చేయబాకండి, మీరు ఆగిపోతే మిగిలిన వాళ్ళు బలహీన పడిపోతారు. మనం ఎన్నిసార్లు అనుకున్నారు, ఎవరు ప్రార్థనకి రావట్లేదు, 5 మందిమే 10 మందిమే 5 మందిమే 10 మందిమే. బలహీనత వస్తుందా రాదా? కొద్దిమందికి అందరు వస్తే అబ్బా ఎంతమంది వచ్చారన్నట్లు ఉంటుంది. ఒకరిద్దరుగానే ఉన్నారనుకోండి, ఏమనిపిస్తుంది? ఎవరు రావట్లేదు ప్రార్థనలకి, నేను కూడా ఎందుకు పోవాలి అని కొద్దిమంది అనుకుంటారు. ఎవరు రావట్లేదు కాబట్టి నేనన్నా వెళ్తానని కొద్దిమంది అనుకుంటారు కదండి. అంటే చూడండి, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగే వాటిపైన ఆసక్తి కలిగి మనం పోరాడాలి. రూబేనీయులకి గాదీయులకి మోషే ఇచ్చిన హెచ్చరిక అది. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న హెచ్చరిక తన కొరకే కాదు, మేలు ఎదుటి వారి కొరకు నేను ఏ మేలు చేయాలి, ఎవరి కొరకైనా నాకు ప్రార్థన చేసే కృప దేవుడిచ్చాడు. వారి బలహీనతల కొరకు నేను ప్రార్థన చేస్తా. వారు కోపాన్ని జయించలేకపోతున్నారు, వారు అవిశ్వాసాన్ని జయించలేకపోతున్నారు, ఇంకొకరిలో అల్ప విశ్వాసం ఉంది జయించలేకపోతున్నారు. అయ్యా వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించు, వారిలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయి అని ఒకరి కొరకు ఒకరికి క్షేమాభివృద్ధిని కలగజేసే వాటిని ఆసక్తితో చేయాలి. ఆసక్తితో పోరాడే వారిగా ఉండాలి. 2 కొరింథీ 11:28-29 చదవండి. 2 కొరింథీ 11:29-28. సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైన ఎడల నేనును బలహీనుడను కానా, ఎవడైనను తొట్టుపడిన ఎడల నాకును మంట కలగదా? ఏమంటున్నారు చెప్పండి ఇక్కడ? నిజంగా పౌలు ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఇవిను కాక సంఘములన్నిటిని గురించిన చింత నాకుందంట. అసలు సంఘమును గురించిన చింత మనకుందా? సంఘ క్షేమమును గురించిన చింత మనకుందా? చెప్పండి. ఎంతసేపు వాళ్ళు రావటం లేదు, వీళ్ళు రావటం లేదు, వాళ్ళు అలాగున్నారు ఇలాగున్నారని చింతపడతారు. కానీ సంఘముల గురించిన చింత కలిగి ఉండడం అంటే వారి ఆత్మను గురించిన చింతలు కలిగి ఉండడం, వారి ఆత్మీయ స్థితిని కలిగిన చింతలు కలిగి ఉండడం. అవునా? మోషే ఏ రకంగా యేసయ్య పాదాలు పెట్టుకున్నాడు అంటే సేవకులకు మాత్రమే ఉండాలా? విశ్వాసులకు ఉండాలా? ఉండకూడదా? ఇక్కడ పరస్పర క్షేమాభివృద్ధి ఎలా కలగాలి? విశ్వాసులు అందరూ కలిసి కలగాలి.
ఒకరికి ఒకరు మేలు చేసుకునేవారిగా ఉండాలి. ఒకరి వల్ల ఒకరికి క్షేమాభివృద్ధి అనేది కలగాలి. మీ వల్ల వాళ్ళకి క్షేమము కలగాలి, వారి వల్ల మీకు క్షేమము కలగాలి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం, కానీ అందరము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడేమంటున్నాడు, సంఘముల గురించిన చింత నాకు సంఘములన్నిటిని గురించిన చింత కలదు. ఈ భారము దినదినము రోజు సంఘముల గురించిన చింత. అయ్యా మా సంఘంలో వారు ఈ రకంగా బలహీనంగా ఉంటున్నారు, వారిని బలపరిచయ్యా. చింత భారము. ఏ భారం ఉండాలి మనకి? సంఘమును గురించిన చింత, ఆత్మలను గురించిన చింత ఉండాలి. ఎంతసేపు ఈలోక సంబంధమైన వాటిని గురించిన చింత కాదు. ఆ చింత యావత్తు ఎక్కడ వేయాలి? యేసయ్య మీద వేసి సంఘమును వారి ఆత్మలను గురించిన చింతను మరి మనము కలిగి ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, ఎవడైనను బలహీనుడు ఆయన, నేనును బలహీనుడని కాదా? వాడు బలహీనుడు, నేను బలవంతుడని మనం అనుకుంటారు కొద్దిమంది. పౌలు ఏమంటున్నాడు తెలుసా, మీలో ఒక్కరు బలహీనుడైనా నేను బలహీనుడైపోతాను. ఏం చెప్పండి? మీలో ఒక్కరు వెనకబడ్డా నేను వెనకబడుతున్నా. మీలో ఒక్కరు బలహీనులైనా నేను బలహీనుడనైపోతున్నా. మీలో ఎవరైనా తొట్టుపడ్డా, ఎవడైనా తొట్టిల్లిపోయినా నాకు మంట కలగట్లేదా? మనకు వస్తుందా? అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు అనకూడదు. అయ్యో ప్రభువా, వారు తొట్టిల్లిపోతున్నారు, వారి పాదం జారిపోతుంది, ఆ క్రీస్తు అనే బండపైన వారి పాదాలు నిలబెట్టలేకపోతున్నారు, వారిని స్థిరపరచు, వారి పాదాలు స్థిరపరచు అనే మంట పుట్టాలి. కానీ వాళ్ళు చూసారా, ప్రార్థనకు వస్తూనే ఉంటారు, ఆదివారం ఆరాధనకు వస్తూనే ఉంటారు, మళ్ళీ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఈ మంట పుట్టకూడదు, అది శరీర సంబంధమైన మంట. ఏ మంట పుట్టాలి? వారు కింద పడిపోతారేమో, అయ్యా వారు కింద పడకుండా కాపాడు, వారిని రక్షించు అనే మంట మనలో ఉండాలి. ఆత్మ సంబంధమైన మంట ఉండాలి, శరీర సంబంధమైన మంట మనలో ఉండకూడదండి. అందుకనే పౌలు ఏమంటున్నాడు, భారం నాకుంది, చింత నాకుంది. ఎవడైనా బలహీనుడైతే నేను బలహీనుడిని అయిపోతా కదా, ఎవడైనా తొట్టి పడితే నాకు మంట కలగదా? అంతేకాకుండా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనమైన విషయముల సంగతులను గురించియే అతిశయపడతాను. అంటే చూడండి, ఈ దినమున పరస్పర క్షేమాభివృద్ధి అనేది మనకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఆసక్తి కలిగి ఒకరి గురించి మనం ప్రార్థన చేస్తామంటే ఆత్మ సంబంధమైన మంట మనలో పుట్టాలి. నిందించుకోవడాలు, వేలెత్తి చూపుకోవడాలు ఉండకూడదు. అయ్యో వారి ఆత్మీయ స్థితిని గురించిన చింత, మంట, భారాన్ని మనము కలిగి ఉండాలి. వాళ్ళు బలహీనులు, మేము బలవంతులం అనుకునేవారిగా ఉండకూడదు. అయ్యో వారు బలహీనులుగా ఉన్నారు, నాతో సమానంగా వారిని నేను బలపరచాలి అనే ఆశను కలిగి ఉండాలి. అప్పుడు పరస్పర క్షేమాభివృద్ధి ఏమొస్తుంది చెప్పండి? పరస్పరమైన క్షేమాభివృద్ధి అనేది మరి మన ఆత్మీయ జీవితంలో మరి మనము కలిగి ఉండే వారముగా ఉంటాము. కాబట్టి సంఘమును గురించిన చింత, భారము కలిగి ఉండాలి. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పోరాడాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తా, టైం అయిపోతుంది. 1 కొరింథీ 13:5 అంటే ఈ అధ్యాయంలో చెప్పబడిన సత్యాల గురించి 1 కొరింథీ 13:5. మొదటిదేమో పరస్పర క్షేమాభివృద్ధి కలిగి ఆసక్తి కలిగి ఉండాలా, సంఘమును గురించిన చింత, భారము కలిగి ఉండాలా. ఏంటది? ఏంటి విచారించుకుంది? ఏంటది? ప్రేమ. ఏముంది ఆ అధ్యాయంలో? దేని గురించి చెప్తున్నాడు? ప్రేమ గురించి. ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడవదంట, స్వప్రయోజనమును చూసుకోదంట. ఈరోజు నాకు మేలు కలిగింది, నాకు దీవెన ఉంది, నా వరకు నేను బాగున్నాను, ఇంకొకరి కొరకు మనం ప్రార్థన చేయని స్థితిలో మనం ఉంటే అది స్వప్రయోజనం. నిజముగా క్రీస్తుని గురించిన క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే, యేసు ప్రభువులో మనం ఉన్నట్లయితే, ఆయన మనలో ఉన్నట్లయితే ఆ ప్రేమ ఏం చేస్తుంది? నేను బాగున్నానుగా అనుకోదు. అయ్యో వారు బాగాలేరు కదా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తా, నేను ఉపవాసం ఉంటా, ఈరోజు వారి కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేస్తా అనే ఆసక్తి మనలో వస్తుంది. అందుకని ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు. ఇక్కడ రూబేనీయులు, గాదీయులు ఏమనుకున్నారు? స్థలము దొరకగానే అమ్మయ్య మాకు దొరికింది, ఇంకా మేము యోర్దాను దాటి అవతలికి రాం. స్వప్రయోజనం. వాళ్ళకి మేలు కలగగానే ఏమనుకున్నారు చెప్పండి? కానీ మోషే ఎప్పుడైతే గద్దించాడో, అయ్యా అది కాదయ్యా, మేము వస్తాం, యుద్ధానికి వస్తాం, మేము కలిసి పోరాడతాం, ఇప్పుడు వీరందరూ కలిసే కదా ఇక్కడ యుద్ధం చేసింది, వాళ్ళందరూ నా కొరకు ఇక్కడ పోరాడారు కదా, ఈ దీవెన నాకు కలిగింది, ఈ స్వాస్థ్యం నాకు కలిగిందంటే వీరందరి వల్ల నేను ఇప్పుడు యోర్దాన్ని దాటొచ్చి వాళ్ళందరికీ స్వాస్థ్యం కలిగే వరకు నేను వారితో కలిసి యుద్ధం చేస్తాను.
వారితో కలిసి పోరాడతా, కలిసి ప్రార్థన చేస్తా అని స్వప్రయోజనం విచారించుకోకుండా ఒకరి ఎడల ఒకరి ప్రేమ కలిగి ఉంటే ఒకరి పట్ల ఒకరికి చింత, భారం అనేది మనకి ఎక్కువవుతుందండి. ఎంతసేపు తన కొరకే, తన సొంత మేలులన్నీ మనం చూసుకునే వారిగా మరి మనము ఉండకూడదు. మరి యేసు ప్రభు కూడా లోకమంతటిని ప్రేమించాడు, అవునా కాదా? స్వప్రయోజనం ఆయన చూసుకొని ఉంటే ఈ ప్రేమ మన ఎడల చూపించేవాడే కాదు. కాబట్టి ఈరోజు రూబేనీలు, గాదీలు మరి ఆ యొక్క వారి ద్వారా మనం నేర్చుకున్న ఆత్మీయ సత్యం ఏంటంటే స్వప్రయోజనాన్ని విచారించుకోవద్దు, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలా, సంఘము పట్ల, ఆత్మల పట్ల చింత, భారాన్ని కలిగి ఉండాలా, కలిసి పోరాడాలా, కలిసి యుద్ధము చేయాలా, చివరి వరకు యుద్ధం చేయాలి. ఎప్పటి వరకు చెప్పండి? చివరి వరకు, మన ప్రాణము చివరి వరకు కూడా మనం ఏం చేయగలగాలి చెప్పండి? అందరి కొరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అంటే ప్రార్థన కష్టమైందేం కాదుగా, దానికి ఏ ఆటంకం ఉండదుగా, పడుకొని మనసులో కూడా చేసుకోవచ్చు ప్రార్థన. అంటే అంతటి స్థితి వస్తే, ఆ పరిస్థితి రాదు కానీ వస్తే పడుకొని కూడా మరణ పడకలో కూడా ఉండి ఒకరి కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. ఆయన సిలువలో ఉండి కూడా ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? మనందరి కొరకే కదా చేసింది. కాబట్టి అది క్రీస్తు ప్రేమ. అక్కడ సంఘముగా ఆ యొక్క గోత్రాలన్నీ కూడా ఆ రకంగా కలిసి ఉండాలని మోషే నేర్పించాడు. ఈరోజు ఆ పత్రికల ద్వారా అపోస్తులైన పౌలు కానీ మరి ఆ యొక్క సంఘ పత్రికలు కూడా ఏమని మనకు నేర్పిస్తూ ఉన్నాయి? స్వప్రయోజనమును విచారించుకోకుండా ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకునేవారిగా, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి ఉండేవారిగా, ఆసక్తి కలిగి అంతము వరకు, చివరి వరకు ఒకరి కొరకు ఒకరము ప్రార్థించి పోరాడే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఒకవేళ చేయకపోతే ఏం కలుగుద్దంట? మన పాప ఫలం మనం అనుభవించాలి. ఏం చెప్పండి? మన పాప ఫలం. రక్షింప నేరక ఉండినట్లు ఆయన హస్తము కొరచకాలేదు, స్వస్థపరచబడకుండా ఆయన హస్తం, ఆయన మనకి మరుగై ఉన్నాడు. ఎందుకు మరుగై ఉన్నాడు ఆయన? మీ పాపాలే అడ్డుపడుతున్నాయి. ఎవరి గురించి అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామా? అంటే మిమ్మల్ని కాదు చెప్తున్నా, కొద్దిమంది అసలు ఎంతసేపు వాళ్ళ కుటుంబం సమస్య వస్తే ఉపవాసాలు ఉంటాం, ప్రార్థన చేస్తారు, అంతే వెళ్ళిపోతాం. మళ్ళీ అసలు ఇక వేరే వారి గురించిన ప్రార్థన మనం చేయలేకపోతే అది పాప ఫలముగా మనకుంటుంది. ఏముంటుంది? దేవుని సన్నిధిలో మాట ఇచ్చి, అయ్యా నా సంఘం పట్ల నేను భారం కలిగి ఉంటా అని మనం ఒక తీర్మానాన్ని తీసుకొని, అంటే ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ కలిగి ఉండాలి అందరం, అది అందరము చేయాల్సిందే. అది చేయవలసి ఉండి కూడా మనం చేయకపోతే అది మరి మనకి ఏమైంది చెప్పండి? ఎందుకు స్వస్థత రావట్లేదు? నేను ఏ పాపం చేశా? ఏ తప్పు చేయలేదు కదా, నా మట్టుకు నేను యథార్థంగా ఉంటున్నాను కదా. ఎవరి గురించి ప్రార్థన చేయం కొన్నిసార్లు. అంటే చెప్తున్నా, కొద్దిమంది విషయాలలో, అందరి విషయాలలో కాదు. అది అలాగ కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు ఎందుకు ఆత్మీయ జీవితంలో ఎదగట్లేదు, కుటుంబ జీవితాలలో ఎందుకు ఎదగట్లేదు? ఎవరి గురించైనా ప్రార్థన చేస్తేగా, ఎవరి గురించైనా మనం ప్రార్థన చేస్తే కదా. ఒకవేళ చేయాలన్న ఆజ్ఞ తెలిసి కూడా మనం చేయకపోతే అది పాప ఫలముగా మరి మనం ఉంటుంది. ఆ పాప ఫలాన్ని మనమే కాదు, అది ఎవరంట? మనము మిమ్ములని పట్టుకుంటుంది. ఆ పాప ఫలాన్ని మనమే కాదు, మన సంతానాలు కూడా అనుభవించే వారిగా ఉంటారు. కాబట్టి అటువంటి పాప ఫలమును మరి మనము మూటగట్టుకోకుండా ఒకరి కొరకు ఒకరము పోరాడి ప్రార్థన అనే యుద్ధములో పోరాడే వారిగా ఉండే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.